నల్గొండ జిల్లాలో ఇంటింటికి నీళ్లొచ్చి ఫ్లోరైడ్ ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మన్నెగూడలో నిర్వహించిన ముదిరాష్ట్ర ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. 2014కు ముందు కరెంట్ తాకు సాగునీటి సమస్య ఉండేదని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించామన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని అన్నారు. ఇక ఆసరా పెన్షన్లతో ఎంతో మందికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చామని కేటీఆర్ తెలిపారు. కొత్తగా 978 గురుకులాలు పెట్టి ఒక్కో విద్యార్థిపై 1,25,000 ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా 110 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్న మంత్రి, ఫిషరీస్ తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. అధ్యక్షురాలు సోదరి సరిత గారు, మా కార్పొరేటర్ సోదరి బొంతు శ్రీదేవి యాదవ్ గారు, తమ్ముడు మాజీ మేయర్ హైదరాబాద్ బొంతు రామ్మోహన్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాజారాం గారు, రాఘవ్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, ఇంకా పేరు పేరున స్వామి గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకొని బయటకు తిట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక ముందున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. సీనన్న అన్ని విషయాలు చెప్పినారు, హరీష్ అన్న అన్ని విషయాలు కూడా చెప్పినారు. నాకు చెప్పేందుకు రెండే విషయాలు మిగిలినాయి. మొదటిది, తెలంగాణ రాక మునుపు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మల పరిస్థితి, మన కులవృత్తికి సంబంధించిన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగైందో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు మొత్తం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు కలిపితే కూడా కేవలం 2,21,000 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారుల సొసైటీలో మెంబర్లు